సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి మొత్తంగా ఎన్ని అప్లికెన్స్ వచ్చాయి, మన సికింద్రాబాద్ జోన్లో మొత్తంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని అప్లికెన్స్ ఉన్నాయి, మన కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఏ కేటగిరీకి మన సికింద్రాబాద్ జోన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్కు సంబంధించినటువంటి ఎన్నెన్ని అప్లికెన్స్ వచ్చాయి కేటగిరీకి సంబంధించేటువంటివి, అదేవిధంగా అందులో రేషియో ఎలా ఉంటుందో, కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించేటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ని, ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ అన్నిటిని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. మొదటగా చూసుకుంటే మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటివి మొత్తముగా 1,08,22,423 అప్లికెన్స్ వచ్చాయన్నమాట. మనకు ఉన్నటువంటి మొత్తంగా 33,000 పోస్టులకు గాను. సో అందులో మన సికింద్రాబాద్ జోన్లో టోటల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 1,642 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ 1,642 వేకెన్సీస్ గాను మొత్తంగా అప్లికెన్స్ వచ్చేసి 9,60,697 అప్లికెన్స్ వచ్చాయన్నమాట. సో ఈ అప్లికెన్స్ని డిపెండ్ చేసుకొని మనకు మొత్తంగా ఒక పోస్ట్కి వచ్చేసి 1:585 మెంబర్స్ అనమాట. అంటే ఒక పోస్ట్కి 585 మెంబర్స్ పోటీ పడుతున్నారనమాట. అంటే ఒక పోస్ట్కి కాంపిటీషన్ వచ్చేసి 585 ఉందన్నమాట. సో దీంట్లో మనకి ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ కేటగిరీ వైజ్గా ఎన్ని అప్లికెన్స్ వచ్చాయి, మనకు కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఈ సికింద్రాబాద్ జోన్లో కేటగిరీ వైజ్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనము యూఆర్ కేటగిరీకి మనము మొత్తంగా 710 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట సికింద్రాబాద్ జోన్లో. సో ఈ సికింద్రాబాద్ జోన్లో ఈ 710 పోస్టులకు గాను 80,766 అప్లికెన్స్ వచ్చాయన్నమాట. ఈ 710 పోస్టులకు గాను 80,766 అప్లికెన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకు రేషియో ఎలా ఉందంటే ఒక పోస్ట్కి వచ్చేసి 114 మంది పోటీ పడుతున్నారు అనమాట. ఒక పోస్ట్కి వచ్చేసి 114 మంది పోటీ పడుతున్నారు. అదే ఎస్సీ కేటగిరీకి వచ్చేసి టోటల్గా 235 వేకెన్సీస్ ఉన్నాయి మనకు సికింద్రాబాద్ జోన్లో. ఈ 235 వేకెన్సీస్కి గాను టోటల్గా 2,57,848 అప్లికెన్స్ వచ్చాయన్నమాట. సో దీన్ని బట్టి మనకి కాంపిటీషన్ ఎలా ఉందంటే ఒక పోస్ట్కి 1,097 మెంబర్స్ పోటీ పడుతున్నారనమాట. ఒక పోస్ట్కి వచ్చేసి 1,097 మెంబర్స్ పోటీ పడుతున్నారు. సో కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉందన్నమాట. అదే ఎస్టీ కేటగిరీకి వచ్చేసి మన సికింద్రాబాద్ జోన్లో 144 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 144 వేకెన్సీస్కి గాను మనకు టోటల్ వచ్చిన అప్లికెన్స్ ఏంటంటే 1,01,268 అప్లికెన్స్ వచ్చాయన్నమాట. సో దీన్ని మనం డిపెండ్ చేసుకొని ఒక పోస్ట్కి 703 మెంబర్స్ పోటీ పడుతున్నారు అనమాట ఈ సికింద్రాబాద్ జోన్లో ఎస్టీ కేటగిరీలో. అదే మనకు ఓబీసీ కేటగిరీకి వచ్చేసి టోటల్గా 415 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మనకు సికింద్రాబాద్ జోన్లో. సో ఈ 415 పోస్టులకు గాను 4,76,128 అప్లికెన్స్ వచ్చాయన్నమాట మనకి ఓబీసీ కేటగిరీకి. సో ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి మనకి ఒక పోస్ట్కి 1,147 మెంబర్స్ పోటీ పడుతున్నారనమాట. అంటే 1:1147 మెంబర్స్ ఉందన్నమాట రేషియో మనకి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంపిటీషన్ ఎలా ఉందనేది. సో మనకి కంపేర్ టు అనదర్ జోన్స్, మనం మిగతా జోన్స్ని కంపేర్ చేస్తే మన సికింద్రాబాద్ జోన్లోనే ఈ కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉందన్నమాట. అదే మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి మొత్తంగా 136 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 136 వేకెన్సీస్కి గాను టోటల్ అప్లికెన్స్ వచ్చేసి 44,687 అప్లికెన్స్ వచ్చాయన్నమాట మనకు ఈ 136 పోస్టులకు. సో ఈ 136 పోస్టులకి 44,687 అప్లికెన్స్ వచ్చింటే
మనకు రేషియో ఎలా ఉందంటే 1:329 మెంబర్స్ అనమాట. అంటే ఒక పోస్ట్కి 329 మంది పోటీ పడుతున్నారు మనకి. సో చాలామంది ఏంటంటే మనకు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కదా అని చాలా భయపడుతూ ఉంటారనమాట. సో ఇందులో వాస్తవానికి వచ్చేసి ఏంటంటే చాలామంది ఏదో టైంపాస్కి అప్లై చేసి ఉంటారనమాట. సో ఒకసారి ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాం, 10th బేసే కదా ఇది, మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి అంటే 10th బేసే కదా, సో ఒకసారి ట్రైల్ చేద్దాం అని ఇట్లా చాలామంది అప్లై చేస్తారనమాట. సో ఇందులో కూడా చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సికింద్రాబాద్ జోన్ తీసుకుందాం. సో ఈ సికింద్రాబాద్ జోన్లో మనకు మొత్తంగా 9,60,697 మెంబర్స్ అనమాట మనకు అప్లై చేసేది. సో ఇందులో మనం దీన్ని 100%గా తీసుకుంటే ఈ 100%కి మనకు మ్యాక్సిమం ఎగ్జామ్ రాసేవాళ్ళు ఒక 70 to 85 ఈ రేంజ్లో ఉంటారనమాట. మనకు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించేటువంటి ఎగ్జామ్ రాసేవాళ్ళు దాదాపుగా 70 to 85 మెంబర్స్ ఉంటారనమాట. సో ఈ 70 to 85 మెంబర్స్లో కూడా మనకి చాలామంది సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. ఏదో వేరే జాబ్స్ చేసుకుంటూ, లేదంటే కాలేజ్ చదువుకుంటూ, అంటే డిగ్రీ, ఇంటర్ ఇట్లా చదువుకుంటూ, బీటెక్ ఇట్లా చదువుకుంటూ వాళ్ళు అప్లై చేసి ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఒక 20% ఉన్నారనుకోండి. సో మనకు నార్మల్గా కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే మనకి 100కు ఒక 60% ఉంటుంది అనమాట. సో ఈ 100కు 60%లో కూడా మనకు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉంటారనమాట కాంపిటీషన్లో మనకి. సో మనకు ఈ 100%కి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం ఒక 40 కూడా చాలా ఎక్కువనే, మనకి ఒక 20 to 40% ఉంటారనమాట. మనకు డైలీ సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ కోచింగ్ చేసుకుంటూ, లేదా ఇంటి దగ్గరనే ఉండి డైలీ చదువుకుంటూ ఉండేవాళ్ళు ఒక 20 to 40% ఉంటారు. సో ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా బుక్ ఓపెన్ చేసి చదువుకుంటూ ఉంటారనమాట. ఇట్లా రోజుకు ఒక 1 hour, లేదంటే సమయం దొరికినప్పుడు ఒక 1 hour, ఒక ½ hour ఇట్లా చదువుకుంటూ ఉంటారు. లేదంటే యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ ఇట్లా ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియో చూసుకుంటూ, ఇంకా చాలే మనకు 10th బేసే కదా, ఈ ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది అని అట్లా ఆలోచించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. సో మనకు లాంగ్ పీరియడ్లో ఈ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు లాంగ్ పీరియడ్ నుంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఓన్లీ ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అనే కాదు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయితేనేమి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇట్లా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితేనేమి, సో ఇట్లా వాళ్ళన్నిటికీ ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం, ఎట్లాగో మనకు నోటిఫికేషన్ వచ్చింది కదా ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా, సో ఇట్లా మనకు అప్లై చేస్తారనమాట. సో వాళ్ళే మనకు మెయిన్ కాంపిటీషన్ అనమాట. సో అందుకే మనకు ఇట్లా ఈ 9,60,697 మెంబర్స్లో మన కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం అంటే ఒక 5 lakhs కన్నా తక్కువనే ఉంటుంది అనమాట. మనకు 5 lakhs కన్నా తక్కువనే ఉంటుంది అనమాట. మనకు 5 lakhs కన్నా తక్కువనే ఉంటుంది. సో దీన్ని బట్టి కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ 585 ఉంది కదా, మనకు ఈ 585 ఈ రేషియో చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఇలా ఆలోచించి మన ప్రిపరేషన్ని ఇంకా హార్డ్గా ప్రిపేర్ అవుతూ ఉంటే కన్నా మనం జాబ్లో అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనకు ఇంత కాంపిటీషన్ ఇలా ఉంది ఇట్లా అని ఆలోచించుకుంటూ దిగులు చెందుకుంటూ ఉంటూ మనం ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఫైనల్గా మనకే కష్టం అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు కాంపిటీషన్ ఎలాగైనా ఉండండి, మనకు కావాల్సింది 1 పోస్టే కదా. సో మనకు కావాల్సింది జస్ట్ 1 పోస్ట్. అప్పుడు కాంపిటీషన్ ఎంత ఉంటే మనకేంది. సో ఇలా ఆలోచించుకుంటూ చదువుకున్న వారైతే మాత్రం డెఫినెట్గా జాబ్ సాధిస్తారనమాట. సో మీరు జాబ్ సాధించడానికి నా వంతు ప్రయత్నంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ ఆ గ్రూప్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆల్రెడీ అప్లోడ్ చేశాను.
సో ఇప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట, టాపిక్ వైజ్గా. సో మీరు ఒకసారి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మిమ్మల్ని ఈ జాబ్లో గెట్ ఇన్ చేసే బాధ్యత నాదనమాట. సో మీరు డెఫినెట్గా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.